తెలంగాణ మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మహాద్వారం దగ్గర అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి భక్తితో కానుకలను సమర్పించారు. అఖిలాండ కోటి ముందుగా తిరుమలలోని వరాహస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం మహాద్వారం నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. పలువురు మంత్రులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఆలయంలోకి వెళ్లారు. శ్రీవారికి తెలంగాణ మొక్కులు చెల్లించిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఈ మొక్కులు చెల్లిస్తానని మొక్కుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ 5.59 కోట్ల రూపాయలతో తయారు చేయించిన 14.2 కిలోల శాలిగ్రామహారం, అలాగే 4.65 కిలోల కంఠాభరణాలను తిరుమల శ్రీవారికి సమర్పించారు. ముందుగా ఆనవాయితీ ప్రకారం, సాంప్రదాయం ప్రకారం పుష్కరిణి పక్కన ఉన్న వరాహస్వామిని దర్శించుకున్నారు. వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం పుష్కరిణి పక్కగా మాలయ మహాద్వారం వద్దకు కేసీఆర్ దంపతులు వస్తున్న దృశ్యాలని చూశాము. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్ల నడుమ కేసీఆర్ దర్శనం చేసుకున్నారు. స్వామివారికి తీసుకెళ్లిన కానుకలను మంగళ వాయిద్యాలతో అధికారులకు సమర్పించారు. ఆజానుబాహు పర్యంతము అలరుల తావళ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి. తిరుమల యాత్రా ఫలితం దక్కాలి అంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలన్న ఆచారం, సాంప్రదాయం కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత పుష్కరిణిలో నీళ్లు చల్లుకున్నారు. అక్కడ నుంచి బయలుదేరి ఆలయ మహాద్వారానికి వచ్చారు. సో టీటీడీ అధికారులు బ్యాటరీ వెహికల్లో వరాహస్వామి ఆలయం నుంచి పుష్కరిణి పక్క మీదుగా ఆలయ మహాద్వారం వద్దకు కేసీఆర్ దంపతుల్ని సాదరంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సో వరాహస్వామి ఆలయం దగ్గర నుంచి ఆయన టీటీడీ ఏర్పాటు చేసిన ఓ బ్యాటరీ వెహికల్లో పుష్కరిణి పక్కగా ఆలయ మహాద్వారానికి వస్తోన్న దృశ్యాలను మనం చూస్తున్నాము. తిరుమల శ్రీవారికి సుమారు 5.5 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను ముఖ్యమంత్రి సమర్పించారు. ఆభరణాలను మీరు TV9 స్క్రీన్పై చూస్తున్నారు. ఇది కంఠాభరణం. ఈ కంఠాభరణానికి 14.2 కిలోగ్రాముల సాలగ్రామాన్ని, ఆ తర్వాత కంఠాభరణాన్ని కూడా ఆయన సమర్పించారు. సాలగ్రామ హారంకి పూజలు చేస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. సంప్రోక్షణ చేసి పూజాధికారులు నిర్వహిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. సో సాలగ్రామ హారాన్ని అలాగే కంఠాభరణాన్ని ఈ రెండింటిని చూస్తున్నాము. సో వీటిని టీటీడీ అధికారులకు ఆయన అప్పగించారు. సో టీటీడీ ఆధ్వర్యంలోనే ఈ సాలగ్రామ హారాన్ని కంఠాభరణాన్ని కూడా ముఖ్యమంత్రి
కేసీఆర్ తయారు చేయించిన విషయం తెలిసిందే. ఈ సాలగ్రామహారం కంఠాభరణాన్ని స్వామివారికి సమర్పించారు. దాదాపు 14 కిలోల 2 గ్రాముల సాలగ్రామహారం, అలాగే 4 కిలోల 65 గ్రాముల బంగారంతో 5 పేటల కంఠాభరణాన్ని మీరు TV9 స్క్రీన్పై చూస్తున్నారు. ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు కుటుంబ సమేతంగా సపరివార సమేతంగా ఈ ఆభరణాలను టీటీడీ జేఈఓ, టీటీడీ ఈఓ సాంబశివరావు అలాగే శ్రీనివాసరాజుని కూడా చూడొచ్చు. వాళ్ళిద్దరి సమక్షంలో పూజాధికారులు నిర్వహించిన తర్వాత టీటీడీకి లాంఛనంగా అప్పగించారు. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునంది మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే స్వామివారికి ఈ మొక్కులు చెల్లిస్తానని కేసీఆర్ అనుకున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అనేక మొక్కులు ఆయన తీర్చుకుంటూ వచ్చారు. తిరుమల శ్రీవారికి సంబంధించిన మొక్కులు ఇప్పుడు తీర్చుకుంటున్నారు. కంఠాభరణానికి సాలగ్రామహారం తయారీకి చాలా సమయం పట్టింది. అందువల్ల మిగిలిన అన్ని టెంపుల్స్ కంటే కూడా కాస్త ఆలస్యంగా స్వామివారికి ఆయన తన మొక్కులు చెల్లించుకున్నట్టుగా తెలుస్తోంది. 5.59 కోట్ల రూపాయలు ఈ ఆభరణాలు తయారు చేయించడానికి అయింది. 5,59 లక్షల రూపాయలతోటి ఈ ఆభరణాలు తయారు చేయించారు. 14.2 కిలోల సాలిగ్రామహారం, అలానే 4.65 కిలోల కంఠాభరణం, ఇది కూడా 5 పేటల కంఠాభరణం. ఈ రెండింటిని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం తరపున శ్రీవారికి సమర్పించారు. కేసీఆర్ వెంట తెలంగాణ మంత్రుల్ని మనం చూస్తున్నాము. ముఖ్య అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. అలాగే ఆయన కుటుంబ సపరివార సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకున్నారు. వరాహస్వామి ఆలయం వద్దే ఉన్న పుష్కరిణి నీటిని ఆయన తన మీద చల్లుకున్నారు. పుష్కరిణిలో ఆ నీటిని చల్లుకున్న తర్వాత అక్కడి నుంచి ఆలయ మహాద్వార ప్రవేశం ద్వారా ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయన ఆలయం లోపలికి వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ధ్వజస్తంభం దగ్గర ఈ దృశ్యాలను మనం చూస్తున్నాము. ధ్వజస్తంభం దగ్గర ఆయన నమస్కరించి ఆ తర్వాత లోపలికి వెళ్లారు. దర్శనానంతరం ఈ ఆభరణాలను ముఖ్యమంత్రి టీటీడీ ఈఓ సాంబశివరావు అలాగే జేఈఓ శ్రీనివాసరాజుల సమక్షంలో పూజాధికారులు నిర్వహించిన తర్వాత టీటీడీకి లాంఛనంగా స్వామివారికి అప్పగించినట్టయింది. 5 పేటల కంఠాభరణాన్ని స్క్రీన్లో చూస్తున్నాము. 4.65 కిలోలు, అంటే 4.5 కిలోల పైన ఈ కంఠాభరణం బరువు ఉంది. 5 పేటలతోటి దీన్ని తయారు చేయించింది టీటీడీ. దానికి కావాల్సిన ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చూసుకుంది. అలాగే దాదాపు 14 కిలోల 20 గ్రాముల 14 కిలోల 200 గ్రాముల సాలిగ్రామ బంగారు సాలిగ్రామ హారాన్ని కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాము. స్వామివారికి విశేషించి తెలంగాణ ప్రభుత్వం ఈ హారాల్ని చేయించినట్టుగా అర్థమవుతోంది. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం కేసీఆర్ దంపతులు తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఈ ఆభరణాలను టీటీడీ అధికారుల సమక్షంలో పూజాధికారులు నిర్వహించిన తర్వాత టీటీడీకి అప్పగించారు. ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా, ఇంపుగా చూడవయ్యా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కేసీఆర్ వెంట ఉన్నారు. అలాగే టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈఓ శ్రీనివాసరాజు, చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కేసీఆర్కు స్వాగతం పలికి ఆయనను దగ్గరుండి దర్శనం చేయించి ఈ ఆభరణాలను తీసుకున్నారు. సో కేసీఆర్ తిరుమల పర్యటనకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి తిరుమల ప్రతినిధి వేదనారాయణ మనకు అందిస్తారు. వేదనారాయణ, దర్శనం ఎన్ని గంటలకు చేసుకున్నారు? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రోగ్రాం ఎన్ని గంటలకు ఉంది? డీటెయిల్డ్ వివరాలు చెప్పండి. ప్రస్తుతం కేసీఆర్ దంపతులు అదేవిధంగా మంత్రులంతా కూడా శ్రీవారి ఆలయంలో స్వామివారి చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే స్వామివారికి ఆభరణాలు కూడా అప్పగించారు. అంటే స్వామివారి ఆభరణాలు కూడా వీళ్ళ సమక్షంలోనే స్వామివారు కూడా అలంకరించారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామివారిని దర్శించిన తర్వాత వీరి రంగనాయకుల మండపంలో వీరికి ఆశీర్వచన కార్యక్రమం కూడా ఉండిపోతుంది. అనంతరం వీరు పద్మావతి అతిగృహంకి వచ్చి కాసేపు విరామం తర్వాత పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ మొక్కుబడి కూడా సమర్పించినారు. అంటే మొత్తం మీద కేసీఆర్ పర్యటన తిరుమల చాలా విజయవంతంగా జరిగింది. టీటీడీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేసిందని చెప్పుకోవాలి. నిన్న వచ్చిన ప్రతి అడుగున కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారీ సంఖ్యలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని విధంగా భారీ భద్రత ఏర్పాటు చేయడం, అదేవిధంగా అభిమానులు సైతం తిరుమలకు వచ్చి కేసీఆర్ ని పలకరించడం అనేది ఒక చర్చాంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అంటే ఇంతవరకు కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఇంతవరకు రాలేదు. తిరుమలకు వచ్చిన తొలిసారి కావడంతో అలిపిరి నుంచి అదేవిధంగా తిరుమలకు కావచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి వరకు కావచ్చు భారీ సంఖ్యలో అభిమానులు కేసీఆర్ కు స్వాగతం పలికారు. టీటీడీ అధికారులు సైతం అదే తరహాలో వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మహాద్వారం గుండా కేసీఆర్ దంపతులు మాత్రమే ఆలయ ప్రవేశం చేశారు. మిగిలిన మంత్రులంతా కూడా వైకుంఠ మార్గం గుండా సాంప్రదాయ ప్రకారంగానే ఆలయంలోకి వెళ్లారు. ఇటు సుమారు 100 మంది పైగా వీళ్ళు ఆలయ ప్రవేశం చేసి స్వామివారి ముక్కులు చెల్లించుకున్నారు. కాసేపు తర్వాత ఆలయం బయట మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వేదనారాయణ. ప్రోటోకాల్ ప్రకారం మంత్రులను మహాద్వార ప్రవేశం ఉండదు కాబట్టి వాళ్ళందరినీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయం లోపలికి అనుమతించారు. అదే ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ మహాద్వారం గుండా దర్శన భాగ్యాన్ని కలిగించారు. దర్శనానంతరం సంప్రోక్షణానంతరం ఈ ఆభరణాలను స్వామివారికి ఈ కేసీఆర్ దంపతుల సమక్షంలోనే అలంకరించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ముఖ్యమంత్రి దంపతులకి ఇతర పరివారానికి జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీని తర్వాత మరికొద్ది సేపట్లో పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు విరామానంతరం 11:30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి ముఖ్యమంత్రి పరివారం బయలుదేరనుంది. అక్కడ అమ్మవారి దర్శనానంతరం అమ్మవారికి ముక్కు పుడకను స్వర్ణ వజ్రకణిత ముక్కు పుడకను సమర్పించనున్నారు. ఆ తర్వాత లేకపోతే ఇప్పుడు మీడియాతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే పెద్ద ఎత్తున అభిమానులు కూడా కేసీఆర్ దంపతులకి తెలంగాణ ముఖ్యమంత్రికి స్వాగతం పలికినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మొదటిసారి తిరుమల చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తన మొదటి పర్యటనలోనే తన మొక్కును కూడా తీర్చుకున్నారు. దాదాపు 14 కిలోల 200 గ్రాముల సాలగ్రామ హారం, అలాగే 4 కిలోల 65 గ్రాముల బంగారంతో చేయించిన 5 పేటల కంఠాభరణాన్ని స్వామివారికి ఆయన సమర్పించారు. వారి సమక్షంలోనే టీటీడీ అధికారులు, వేద పండితులు స్వామివారికి ఈ ఆభరణాలను అలంకరించి చూపించినట్టుగా కూడా తెలుస్తోంది.